బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఫైల్స్ రికార్డులు భద్రపరచాలని, ఏ ఒక్క ఫైల్ బయటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. గత 10 ఏళ్లుగా ఆప్ అవినీతిపై బీజేపీ ఆరోపణలు చేస్తోంది. అధికారంలోకి వచ్చాక తొలి అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశపెడతామని బీజేపీ ఎన్నికల ముందు చెప్పింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ సచివాలయాన్ని సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఫైల్స్ రికార్డులు భద్రపరచాలని, ఏ ఒక్క ఫైల్ బయటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. గత 10 ఏళ్లుగా ఆప్ అవినీతిపై బీజేపీ ఆరోపణలు చేస్తోంది. అధికారంలోకి వచ్చాక తొలి అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశపెడతామని బీజేపీ ఎన్నికల ముందు చెప్పింది. ఆ దిశగానే ముందుకు వెళ్తుందని అనుకోవాలి. ట్రెండ్స్ ఒక ప్రక్కన ఆధిక్య దిశగా బీజేపీ వెళ్తున్న నేపథ్యంలో బీజేపీకి సంబంధించి ప్రతి ఒక్క లీడరు కూడా గెలుపు బాటలో పయనిస్తున్న క్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ గవర్నర్ సచివాలయాన్ని సీజ్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏ ఒక్క ఫైలు కూడా సచివాలయం నుంచి బయటికి వెళ్లకుండా ఉండే విధంగా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్నట్లుగానే బీజేపీ కాగ్ నివేదిక పెడుతుందా లేదా అనేది చూడాలి. గత 10 ఏళ్లుగా ఆప్ ప్రభుత్వం ఢిల్లీలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు రిజల్ట్స్ సందర్భంగా బీజేపీ ఆధిక్యంలో ఉంది. లెఫ్టినెంట్ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయాన్ని సీజ్ చేయాలంటూ కూడా ఆర్డర్స్ జారీ చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ని మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, సచివాలయం సీజ్ వెనక ఆంతర్యం ఏంటి? 11 ఏళ్ల పాటు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కొనసాగింది. ఇప్పుడు తాజాగా వచ్చిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో సచివాలయం సెక్రటరియట్ ని సీజ్ చేస్తూ అంటే ఎటువంటి ఫైల్స్ రికార్డ్స్ బయటకు వెళ్లకుండా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఉత్తర్వులు రావడం జరిగింది. జాయింట్ సెక్రటరీ ప్రదీప్ త్యాల్ ఈ ఉత్తర్వుల్ని జారీ చేశారు. భద్రతా కారణాల రీత్యా ఎటువంటి ఫైల్స్ ని కూడా బయటకు ఇవ్వద్దు అని చెప్పి అధికారులకి ఉత్తర్వుల్ని జారీ చేయడం జరిగింది. ఈ ఆదేశాల్లో ప్రధానంగా గడిచిన 10 ఏళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ అవినీతి పైన అనేక ఆరోపణలు బీజేపీ చేస్తోంది. దానికి సంబంధించిన రుజువుల్ని, సాక్ష్యాలని, ఆధారాలని ఇటు అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పి కూడా బీజేపీ నేతలు ప్రధాని మోడీ చెప్పడం జరిగింది. కాగ్ నివేదికలు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉన్న నివేదికల ఆధారంగా ఏ డిపార్ట్మెంట్ లో ఎంత అవినీతి జరిగింది అనేది కాగ్ నివేదికలు ఉన్నాయి. కానీ ఆ నివేదికల్ని అసెంబ్లీలో గడిచిన 10 ఏళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ టేబుల్ చేయలేదు. సో ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో ఢిల్లీలో ఎంత అవినీతి జరిగింది, ఏ డిపార్ట్మెంట్ కింద ఎన్ని కుంభకోణాలు జరిగాయి, ఇవన్నీ కూడా ఇటు జల్ బోర్డ్ స్కామ్ కానీ, అలాగే మొహల్లా క్లినిక్స్ విషయంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించిన రికార్డ్స్ ని అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పి బీజేపీ ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. అలాగే కేజ్రీవాల్ అవినీతి పైన సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి కూడా ఈరోజు ఉదయం వీరేంద్ర సచ్దేవా స్పష్టం చేయడం జరిగింది. సో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ముందే ఇటు ముఖ్యంగా ఆప్ అవినీతిని కదిల్చే ఫైల్స్ అన్నింటినీ కూడా ఇటు సెక్రటరియట్ దాటకుండా, ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడు తెలంగాణలో కూడా చూసాం కొన్ని ఫైల్స్ మిస్ అయ్యాయని చెప్పి, రికార్డ్స్ మిస్ అయ్యాయని చెప్పి, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులు ఇవన్నీ మనం చూస్తున్నాం. సో అదే తరహాలో ఇటు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 10 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, నివేదికలు, రికార్డ్స్ వీటన్నిటికి సంబంధించి ముఖ్యంగా ఏవి మిస్ అవ్వకుండా ఉండేందుకు అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవడం జరిగింది. కేజ్రీవాల్ 3 సార్లు వరుసగా న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ నుంచి విజయం సాధించిన వ్యక్తి న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీలో పర్వేష్ వర్మ చేతిలో ఓడిపోవడం జరిగింది. సో చాలా మంది అభ్యర్థులు, సీనియర్ అభ్యర్థులు వెనుకంజలో ఉన్న పరిస్థితి కూడా ఉంది. సో మరో గంటలో క్లియర్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి 48 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. 22 స్థానాలకి ఆమ్ ఆద్మీ పార్టీ పరిమితమైన పరిస్థితి. సో ఓవరాల్ గా ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ముఖ్యంగా తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్నది కూడా త్వరలో 10 రోజుల సమయం ఉంది. ఫిబ్రవరి 23 వరకు కూడా ప్రస్తుత ప్రభుత్వ పదవీ కాలం ఉంది. అప్పటి వరకు కేజ్రీవాల్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఆయన ముఖ్యమంత్రి పదవికి ఈరోజు రాజీనామా చేయబోతున్నారు. ఎల్జీకి తన రాజీనామా లేఖను కేజ్రీవాల్ అందించబోతున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తును కూడా బీజేపీ ముమ్మరం చేసే అవకాశం ఉంది. ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు,
అనేదానికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో దీనిపైన చర్చించి అబ్జర్వర్లను నియమించి ఇటు లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లో ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతను ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఆలోపు ముఖ్యంగా ప్రస్తుతం ఈ బీజేపీ గెలుపు పైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించడం జరిగింది. బీజేపీ గెలుపు కృషి చేసిన నేతలందరికీ కూడా జేపీ నడ్డా అభినందనలను తెలపడం జరిగింది. అలాగే ఢిల్లీ ప్రజలు అభివృద్ధిని ముఖ్యంగా సత్యాన్ని ఎంచుకున్నారు, అవినీతిని అలాగే ఢిల్లీకున్న ఆపదను తొలగించారు అని చెప్పి జేపీ నడ్డా అమిత్ షా స్పందించడం జరిగింది. ఢిల్లీ ప్రజల మనసులో మోడీ ఉన్నారు అంటూ ఇటు అమిత్ షా ట్వీట్ చేయడం జరిగింది. సో ఢిల్లీ భవిష్యత్తు ముఖ్యంగా వికసిత్ భారత్ లో ఒక మోడల్ స్టేట్ గా ఢిల్లీని తీర్చిదిద్దబోతున్నాం, ఇచ్చిన హామీలన్నింటినీ కూడా బీజేపీ అమలు చేస్తుంది అని చెప్పి అమిత్ షా అలాగే జేపీ నడ్డా ఈ విజయం పట్ల ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు సైతం తెలపడం జరిగింది. ఈరోజు సాయంత్రం 7 గంటలకి బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ఒక భారీ విజయోత్సవ ర్యాలీ జరగబోతోంది. ఇంట్లో ప్రధాని మోడీ పాల్గొనబోతున్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని బీజేపీకి అందించడం జరిగింది ఢిల్లీ ఓటర్లంతా. సో దీన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సాయంత్రం 7 గంటలకి పార్టీ కార్యకర్తలని నేతలను ఉద్దేశించి ప్రధాని మోడీ జేపీ నడ్డా ప్రసంగించబోతున్నారు. తదుపరి ముఖ్యంగా ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు, ముఖ్యంగా పరవేశ్ వర్మన లేక అరవింద్ సింగ్ లౌలియా, ఈ విధంగా కొంతమంది సీనియర్ నేతలంతా కూడా బీజేపీలో సిక్కు కమ్యూనిటీకి సంబంధించి నెక్స్ట్ పంజాబ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సిక్కుకి ఇస్తారా, లేక ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా ఉన్నారు. సో సతీష్ ఉపాధ్యాయ గతంలో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ విధంగా చాలా మంది సీనియర్లు ఉన్నారు. వీళ్ళలో ఎవరిని సామాజిక సమీకరణ ఆధారంగా ఎవరిని ఎంపిక చేస్తారనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఓకే గోపి, విల్ కమ్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.